హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో గులాబీ పువ్వులు రోజ్ కుకీస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీన్ని చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోనికి 4 కప్పుల మైదాని తీసుకోవాలి. ఈ మైదా పిండిని బాగా జల్లించి తీసుకోవాలి. తర్వాత ఇదే దానిలోనికి 4 కప్పుల మైదాపిండికి 2 కప్పుల బియ్యపిండి తీసుకోవాలి. బియ్యపిండిని కూడా బాగా చల్లించాలి. దీనిలోనికి 2 కప్పుల పంచదారను కూడా తీసుకుని కొంచెం చిటికెడు ఉప్పుని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత దీనిలోనికి కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలపాలి. విస్కర్తో కలిపినట్టయితే ఉండలు లేకుండా చక్కగా పిండి తయారవుతుంది. మనకి పిండి కావాల్సిన కన్సిస్టెన్సీ కన్నా కొంచెం తిక్కుగానే కలుపుకోవాలి. ఎందుకంటే మనం 1 గంట పాటు పక్కన పెడతాము. పంచదార అంతా కరిగి అది ఇంకా పలుచగా అవుతుంది. కాబట్టి వాటర్ని కావాల్సిన దానికన్నా కొంచెం తక్కువగానే వేసుకోవాలి. తర్వాత దీన్ని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. 1 గంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో మనం గులాబీ పువ్వులు తయారు చేసుకునే మౌల్డ్ని పెట్టుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. తర్వాత ఆయిల్ బాగా వేడైందో లేదో చూసుకోవాలి. ఆయిల్ బాగా వేడైనట్లయితే ఈ గులాబీ పువ్వులు వేసుకునే మౌల్డ్ని 3/4 వరకు పిండిలో ముంచి దాన్ని తీసి ఆయిల్లో పెట్టుకోవాలి. దీనిని గారెల పుల్ల సహాయంతో తీసుకోవాలి. మొదటి 2-3 వరకు కొంచెం ఇబ్బంది పడతాయి, కానీ తర్వాత బాగా వస్తాయి. గులాబీ పువ్వులు వేసుకునే మౌల్డ్ హీట్ అయ్యే కొద్దీ మనకి గులాబీ పువ్వులు బాగా వస్తాయి. ఇవి ఆయిల్లో ఫ్రై అయినంతసేపు మెత్తగా ఉంటాయి. తర్వాత బయటకు తీసిన తర్వాత క్రిస్పీగా అవుతాయి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా గులాబీ పువ్వులు వేసుకోవాలి. గులాబీ పువ్వులు వేసుకునే మౌల్డ్ ఎంత చక్కగా ఉంటే అంత బాగా గులాబీ పువ్వులు వస్తాయి. గులాబీ పువ్వులు వేసుకునే మౌల్డ్ కూడా వాటితో పాటు ఆయిల్లోనే ఉంచాలి. ఎందుకంటే ఇది బాగా హీట్ అయి గులాబీ పువ్వులు బాగా వస్తాయి. మనం లైట్ గోల్డెన్ కలర్లో ఉండగానే గులాబీ పువ్వులను బయటకు తీసుకోవాలి. ఎందుకంటే అవి బయటకు తీసిన తర్వాత ఇంకా కలర్ చేంజ్ అవుతాయి. ఇవే కొలతలతో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.